స్కేల్ మేము వెళ్ళి కథలు రాయాలి. నేను ఆ కథ రాసి వెళ్తే అద్భుతం. ఇప్పుడు ఎన్టీఆర్ గారు నాకు బాగా తెలుసు. టు బీ హానెస్ట్ తారక్ గారితో నేను ఒక 2-3 సినిమాలు చేయాలని దగ్గర దాకా వెళ్ళి మెటీరియలైజ్ అవ్వలేదు. సో నేనంటే ఇష్టం ఆయనకు బాగా. వాళ్ళని ఎగ్జైట్ చేయాలి మేము వెళ్ళి. సో ఆ ఎగ్జైట్ చేసే కథలు దొరికినప్పుడు ఆబ్వియస్గా చేస్తారు. మహేష్ గారితో చేశాను నేను. సర్లే నీకు ఒక బిగ్గెస్ట్ హిట్ కదా మహేష్ గారితో. బట్ ఇప్పుడు మళ్ళీ అలాంటి కథలు చేయలేము మహేష్ గారితో. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. సో మార్కెట్ పెరిగినప్పుడు సో మల్టీ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్లకి సరిపడా నేషన్ వైడ్ తీయాలంటే దానికి తగ్గ కంటెంట్, దానికి తగ్గ స్కేల్, దానికి తగ్గ వరల్డ్ క్రియేట్ చేయాలి. సో అనుకుంటే చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. నేను ఈ ఫేజ్లో నాకు ఇది చాలా బాగుంది. ఖచ్చితంగా ఒక 3-4 ఏళ్ళ తర్వాత 2-3 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు ప్లాన్ ఉంది చేయాలిగా. అందరు హీరోలతో చేయాలిగా. ఖచ్చితంగా చేయాలి. చేస్తాం, డెఫినెట్గా చేస్తాం. మనకు అద్భుతమైన హీరోలు ఉన్నారు మార్కెట్లో. మీకున్న కామెడీ సెన్స్ ఆఫ్ టైమింగ్కి, చిరంజీవి గారికి ఉన్న కామెడీ సెన్స్ ఆఫ్ టైమింగ్కి మీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తే ఇట్ వుడ్ బి ఇన్ స్టిల్ మోర్ నెక్స్ట్ లెవెల్ అని అనిపిస్తున్న నేపథ్యంలో అసలు దాని గురించి ఎప్పుడైనా ట్రై చేశారా, ఆలోచన చేశారా? ఒక 2-3 సార్లు అనుకున్నాము. సో బిఫోర్ సంక్రాంతికి వస్తున్నాం కూడా మెటీరియలైజ్ అయ్యేదాకా వెళ్ళి మెటీరియలైజ్ అవ్వలేదు డ్యూ టు కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల. హోప్ సో కమింగ్ సూన్ అలాంటి ఒక ఎగ్జైట్మెంట్ థింగ్ జరిగే అవకాశం ఉంది. సో అది టూ ఎర్లీ టు టెల్. సో చిరంజీవి గారితో చేయాలని నాకు ఉంది. బట్ స్టిల్ ఇట్ ఇస్ ఆన్ ది ట్రాక్ అని అయితే అర్థమవుతుంది. ట్రాక్లో ఉంది, బట్ కన్ఫర్మేషన్ మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఇన్ ద సెన్స్ అన్ని సెట్ చేసుకుని నాకు చెప్తే బాగుంటుంది. సో ముందే చెప్పడం వల్ల ఏంటంటే నేను కథ లేకుండా, కథ పూర్తిగా హీరోకి గారికి చెప్పకుండా, ఏ ఎగ్జైట్మెంట్ లేకుండా ఇది ఉంది అని నేను చెప్పలేను. ఇద్దరు ఎగ్జైట్మెంట్లు అనౌన్స్ చేసామనుకోండి, కిక్ వేరు. సో అందుకని అది అంతా మెటీరియలైజ్ అయ్యాక చెప్తే బాగుంటుంది. స్టిల్ వీఆర్ ఇన్ ఇట్స్ వెరీ బిగినింగ్ స్టేజ్లో ఉంది. సో మీరు అన్నట్టు చిరంజీవి గారితో నేను అనేది చేయాలి అనుకున్న ఇది మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా మా ఇద్దరికి ఒక ఎంటర్టైన్మెంట్, ఆయనకి ఏం చేస్తే బాగుంటుందనే ఐడియా నాకుంది. అలాగే చిరంజీవి గారితో ఏం చేయాలి అనేది కూడా ఒక క్లియర్ పిక్చర్ ఉంది. సో డెఫినెట్గా ఇట్ విల్ బి లైక్ మీకంటూ ఫోకస్ ఆ విజన్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అది ఎగ్జిక్యూట్ అవుతుంది వెరీ సూన్. ఈ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడితే అంతా యూనిక్గా, చాలా డిఫరెంట్గా ప్లాన్ చేయడం వాజ్ యువర్ చాయిస్ అండి, యువర్ ఐడియా, ఇన్ఫాక్ట్ యువర్ క్రియేటివ్ పార్ట్. ఎస్పెషల్లీ వెంకటేష్ గారు నేను పాట పాడతాను అన్నది ఎవ్రీ ఫిలిం అంటే నేను ఇప్పుడు కాదు, ఎవ్రీ ఫిలిం ఆల్మోస్ట్ F3 ముందు నుంచి కూడా, సరే లేరు టైం నుంచి అని చెప్పలేను కానీ F3 దగ్గర నుంచి కూడా భగవంత్ కేసరికి కూడా కొన్ని రీల్స్ చేశాను అమ్మాయిలతోటి. శ్రీలీల కాజల్తో కూడా చేశాను. బట్ ఈ సినిమాకి ఎక్స్ట్రీమ్ చేసాం. అంటే ఈ సినిమా క్రియేటివ్ పార్ట్ అంతా మీదేనా ఐడియా? లేదు, టీం ఉంది. ఐ హ్యావ్ ఎ టీమ్. సో డిజిటల్ టీం ఉన్నారు, వంశీ శేఖర్ అండ్ మనోజ్ టీం ఉన్నారు. బట్ నేను ఎక్కువ